హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలోని పటేల్గూడ ఏరియాలో బ్రహ్మరాంబిక కాలనీలో అయితే ఉన్నాం. G+1 ఈస్ట్ ఫేసింగ్ లో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. సో హౌస్ ఎలివేషన్ అయితే మీరు చూడొచ్చు. సో దీంట్లో మనకి కిందనే 2 BHK వస్తుంది, మీద ఒక 2 BHK వస్తుంది. సో హౌస్ ఎలివేషన్ అయితే మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. సో రోడ్డు ముందు చూసుకుంటే కనుక మనకి ఇదంతా మీకు 30 feet రోడ్ అయితే వస్తుంది. సో చూడండి, రోడ్డు కూడా మనకి ఎంత స్పేషియస్ అయితే ఉందో. సో కంప్లీట్గా ఏరియా అంతా కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ ఇది. సో నెక్స్ట్ దీని పక్కన చూసుకుంటే కనుక ఇది మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది. సో చూడొచ్చు, ఇదంతా కూడా మీకు మన ఎగ్జాక్ట్గా ప్రాపర్టీ పక్కన మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మన పార్కింగ్ ఏరియాలో. సో చూడొచ్చు, ఇదంతా కూడా మీకు పార్కింగ్ ఏరియా. సో మనకి 150 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో పార్కింగ్ అనేది మనకి చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి టైల్స్ కూడా మనకి మార్బుల్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి డిజైన్తోని. సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియాలో వీళ్ళకి వాల్స్కి ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్లో మంచి టైల్స్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేశారు. సో చూడొచ్చు, ఇదంతా కూడా మీకు ఫాల్ సీలింగ్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇదంతా మీకు ఏంటంటే మోటార్ ఇది. సో ఇక్కడ బోర్ అనేది ఇక్కడ మనకి 100 feetకే బోర్ పడింది వాటర్ అనేది. సో కంప్లీట్గా 550 feet మనకి బోర్ అయితే వేయడం జరిగింది. సో ఇదంతా మీకు బోరు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మీకు సంపు వాటర్ స్టోరేజ్ కోసం మనకు చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మీకు సెట్ బ్యాక్ ఏరియా. సో చూడొచ్చు కంప్లీట్గా. సో లాస్ట్లో కవర్ చేస్తే కనుక మీకు అక్కడ వాష్ ఏరియా పాయింట్ అయితే వస్తుంది. చూడొచ్చు అక్కడ వాష్ ఏరియా అది మీకు లాంగ్లో కనిపిస్తుంది కదా, అక్కడ వాష్ ఏరియా అది. సో ఏరియా అయితే కంప్లీట్గా మనకి రెసిడెన్షియల్ జోన్ ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చాలా మంది అడుగుతున్నారు. సో చూడొచ్చు, మనకి ఇది బడ్జెట్లో కూడా ఉంది హౌస్ అనేది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి టేక్ వుడ్తో డోర్లు అయితే ఇక్కడ వేయడం జరిగింది. సో చూడొచ్చు కంప్లీట్గా మనకి ఫ్రేమ్ అది కూడా. సో ఎవరైతే హౌస్ పర్చేజ్ చేస్తారో మనకి కంప్లీట్ డోర్ అయితే మనకి టేక్ వుడ్తో వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో ఇక్కడైతే మనం ప్రజెంట్ లివింగ్ ఏరియాలో ఉన్నాం. సో చూడొచ్చు, ఇదంతా మీకు లివింగ్ స్పేస్ ఇది. సో ఇదంతా కూడా మీకు చూసుకుంటే టీవీ యూనిట్ వస్తుంది. సో మనకి ఇక్కడ కంప్లీట్గా ఓపెన్గా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎంత పెద్ద టీవీని ఇక్కడ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మన ఏదైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూడొచ్చు, సో ఇదంతా కూడా మీకు దీంట్లో కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీద చూడొచ్చు, మంచి బ్యూటిఫుల్ డిజైన్తో ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. సో ఇదంతా మనకి వెంటిలేషన్ కోసం విండో. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి నార్త్లో ఎంట్రన్స్ ఒక డోర్ రావాలి. సో వాస్తుపరంగా చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఒక డోర్ కూడా వచ్చింది. దాని పక్కన సెట్ బ్యాక్ ఏరియా. సో ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా ఉన్నాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. సో మీకు ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి డిజైన్తో అయితే ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ అంతా కూడా. సో దీంతో పాటు ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇదంతా కూడా మీకు కంప్లీట్గా డైనింగ్ ఏరియా. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు, మన ఐటమ్స్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఈ సిమెంట్ ర్యాక్స్. సో వెంటిలేషన్ కోసం చూసుకుంటే మనకి ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ పరంగా మనకి ఎలాంటి ఇష్యూ కూడా లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా పాయింట్ అయితే వస్తుంది సింక్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ మనకి కనెక్షన్ కూడా ఉంది. సో దీన్ని కూడా ఇక్కడ మనకి టైల్స్ అనేది మంచి డిజైన్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ ఇది. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ కుక్ అయిన తర్వాత ఐటమ్స్ పెట్టుకొని మనం అక్కడ సర్వ్ చేసుకోవడం కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. కంప్లీట్గా ఓపెన్ కిచెన్ ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి పూజా స్పేస్. సో చూడండి, పూజా స్పేస్ కూడా మనకు సపరేట్గా ఒక రూమ్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలామంది పూజా స్పేస్ అనేది సపరేట్గా కోరుకుంటారు. సో మనకి ఇక్కడ పూజా స్పేస్ కూడా సపరేట్గా ఉంది. దాంట్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. సో కంప్లీట్గా మీరు ఇక్కడ పూజా స్పేస్ నెక్స్ట్ కిచెన్ పక్కన వస్తాయి. సో వీడియోలో మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ కానీ, ప్లాట్ఫామ్ కానీ, వాష్ ఏరియా కానీ, మనకి వెంటిలేషన్ కోసం విండో కానీ. సో క్లియర్గా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. సో చూస్తే కనుక మనకి ఈ ఫ్లోర్ డిజైనింగ్ కూడా చూడండి, మనకి కంప్లీట్గా మార్బుల్ డిజైన్తో బ్లాక్ కలర్ పట్టి అయితే బార్డర్ కింద వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడొచ్చు కంప్లీట్గా డిజైన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. సో ఇవంతా సిమెంట్ ర్యాక్స్. నెక్స్ట్ ఇక్కడ బీరువా అనేది పెట్టుకోవడానికి ఒక స్పేస్ అయితే ఉంది. సో వుడ్ వర్క్ చేస్తుంటే కనుక మనకి లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో మనకి హౌస్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో మంచి స్పేషియస్గా అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో దీంట్లో మనకి కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. సో ఎవరైతే హౌస్ పర్చేజ్ చేసుకుంటారో మనకి ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఈ శానిటరీ వర్క్ కానీ వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. సో చూసుకోవచ్చు, ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాం. సో చూడొచ్చు, ఇదంతా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా చూడండి, మనకి ఫ్లోరింగ్ కూడా మనకి బ్లాక్ కలర్ బార్డర్తో అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. దీంట్లో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. సో మీద మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు, రూమ్ సైజెస్ కూడా చాలా బాగుంది. సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సో చూడొచ్చు, ఇది అటాచ్డ్ వాష్రూమ్ మనకి ఇది ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు.
సో దీంట్లో మనకి స్టోరేజ్ కోసం ఇక్కడ స్పేస్ కూడా ఉంది, ఏదైనా ఐటమ్ స్టోర్ చేసుకోవడానికి. సో క్లియర్గా మీరు వీడియోలో అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ మీరు చూసా కన్నా చూడండి, కంప్లీట్గా మనకి ఇది లివింగ్ స్పేస్, ఫాల్ సీలింగ్, తర్వాత మీకు అక్కడ డైనింగ్ ఏరియా, కిచెన్ అవన్నీ కూడా మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి అయితే ఈ వ్యూ అనేది మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా చాలా బాగుంటుంది లుక్ అయితే. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ బయట నుంచి చూడండి ఎగ్జిట్, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ స్పేస్ నుంచి మనం లోపలికి వచ్చే వరకు కూడా ఆ వ్యూ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ స్టెప్స్ పక్కన మనకి ఇక్కడ వాష్ ఏరియా పాయింట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు కూడా మన వాష్ ఏరియా పాయింట్, దాని పక్కన మనకి ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అయితే వచ్చింది, అది మనకి ఇండియన్ స్టైల్ అయితే ఉంది. సో అలాగే స్టెప్స్ కింద మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. సో చూడొచ్చు క్లియర్గా మీరు వీడియోలో. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఇదంతా కూడా మనకి కామన్ ఏరియా. సో దీంట్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇదంతా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ స్టీల్ రైలింగ్తోని గ్లాస్ సపోర్టింగ్ వాల్ అయితే వస్తుంది ఇక్కడ. ఇదంతా కూడా మీకు ఈ ఏరియా. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి. ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ స్పేస్లో అయితే ఉన్నాం. సో చూడొచ్చు మనకి లివింగ్ స్పేస్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో. సో కింద గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ అనేది చాలా పెద్దగా వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ పార్కింగ్ కూడా ఇందులో కవర్ అయి ఉంటుంది కాబట్టి హాల్ చాలా పెద్ద సైజులో అయితే వచ్చింది. సో సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఒక పాయింట్ అయితే ఇచ్చారు, దాని కింద ఇక్కడ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు సిమెంట్ కలర్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వాస్తుపరంగా చూసుకుంటే ఇక్కడ ఒక నార్త్లో డోర్ అయితే వచ్చింది, ఇది నార్త్లో డోరు. సో అలాగే దీని పక్కన మనకి ఇక్కడ వెంటిలేషన్లో ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉంది. సో చూడొచ్చు మీరు క్లియర్గా వీడియోలోని. సో ఇదంతా మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. సో చూడొచ్చు మనకి డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా బాగుంది, ఎంత స్పేషియస్గా అయితే ఉందో. సో మనకి డిజైన్ కూడా చాలా బాగుంది, ఫ్లోరింగ్ అనేది. సో ఇదంతా చూడొచ్చు క్లియర్గా మీరు వీడియోలో. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటు వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ కంప్లీట్గా కవర్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వాష్ పాయింట్ కోసం ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ కనెక్షన్ కూడా ఇచ్చాడు, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదంతా చూసుకుంటే మనకి పూజా స్పేస్, తర్వాత మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ ఇది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా మనకి అలాగైతే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు మీరు వీడియోలో క్లియర్గాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఉన్నాం. సేమ్ మనకి కింద ఎలాగైతే వచ్చిందో మనకి మీద కూడా సేమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో చూడొచ్చు ఇదంతా మీకు ఫాల్ సీలింగ్. సో వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా చూడొచ్చు మీరు క్లియర్గా. దీన్ని కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఓకే, సో చూడొచ్చు మీరు క్లియర్గా వీడియోలో అయితే. సో రూమ్ సైజెస్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే వచ్చాయి. సో 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి అన్ని కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాం. సో చూడొచ్చు ఇది మీకు చిల్డ్రన్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా మనకి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఉంది, ఇక్కడ కూడా మనకి సేమ్ అలాగైతే ఉంది. సో కంప్లీట్గా మనకి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది డిజైన్ కూడా. సో దీంట్లో కూడా సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మనకి షెల్ఫ్ అయితే ఉంది. సో అలాగే మనకి చూసుకుంటే కనుక వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్, ఇది ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది. దీని కూడా మనకి మీద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా చూసుకుంటే మీకు ఇదంతా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం టెర్రస్ మీద ఉన్నాం. సో చూడొచ్చు మీకు టెర్రస్ కూడా ఎంత బాగుందో లుక్. సరౌండింగ్స్ అన్ని చూసుకుంటే ఒకసారి కంప్లీట్గా మీకు రెసిడెన్షియల్ జోన్ ఇది. అన్నీ కూడా మీకు ఇండిపెండెంట్ హౌసెస్. కాలనీ అయితే చాలా బాగుంటుంది, ఇది బ్రహ్మరంప కాలనీ, పటేల్గూడలో ఉంది. సో మనకి 150 స్క్వేర్ యార్డ్స్. సో ఇప్పుడు మీరు చూస్తుంది అందులో కూడా మీకు ఎల్ఎంకి కాలేజ్ ప్లస్ దాని పక్కన మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు క్లియర్గాను. సో లొకేషన్ హైలైట్స్ వస్తే కనుక మనకి ఇది బీరంగూడ కమాన్ నుంచి మీకు 4.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాకి అయితే మీకు 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో దీని ప్రైస్ విషయానికి వస్తే కనుక మనకి 1.36 అయితే కోట్ చేస్తున్నారు, 1,36,00,000. స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ బై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.